ద నెక్స్ట్ ఫేజ్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ నెక్స్ట్ 2 yearsలో వచ్చినప్పుడు 2030లో వీఆర్ గోయింగ్ టు బి అన్ అగ్రిగేటర్. ఈ కంపెనీలు ఇప్పుడు ఏమేమి విత్తనాలు పెట్టినారో మీ మోడీ గురించి మాట్లాడాలంటే 2030లోనే మాట్లాడగలుగుతారు. ఆ రోజు నాకు ఇంటర్వ్యూ చేసినట్టు చెప్పారు. దీని అందుకే కారణం ఎవరు ఉన్నప్పుడు చెప్తారు మోడీ. మీరు ఈ రోజే విత్తనం పెట్టాము, చెట్లు వచ్చినాయి, చిన్నది వచ్చాయి, పూరాలదే అంటున్నాను. 2030 ఇండియా ఈజ్ గోయింగ్ టు గెట్ ఆల్ ది బెనిఫిట్స్ ఆఫ్ దిస్ 10 years ఆఫ్ బీజేపీ గవర్నమెంట్. నేను పార్టీ అతీతంగా మాట్లాడుతున్నాను, వ్యక్తిగా మాట్లాడుతున్నాను. ఒక పొలిటీషియన్ అకాడమిషియన్గా మాట్లాడితే ఒక వ్యక్తి ఒక 10 ఏళ్లలో మార్చాడంటే అది ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు. మీరు రిజల్ట్ ఎప్పుడు చూసారంటే 2030. అయితే మీకు ఎలాంటి తెలుసు రాత్రి అంటే ఒక చిన్న విత్తనం పెట్టిన రోజు చూశాను, ఒక చెట్టు ఈరోజు మానేయిందండి, ఇంకా పండు కోసం వెయిటింగ్. ఇంకా పండిన రోజు అంటే ఇంక 3 ఏళ్ళు. అయితే ఆ మాను పెట్టేసని అయిపోయింది అని చెప్పిన కాలం కూడా లేదండి. ఆ మారి 2 లక్షల మాన్లు రోజు దానికే చెప్పింది జీడిపి క్యాలిక్యులేటెడ్ ఆన్ డైలీ బేసిస్. ఇంతసేపులో ఒక 40-50 ఫైళ్ళు సైన్ అవుతున్నాయి. సో ఈ ఒక ఎర అనేది నెక్స్ట్ 2030లో మొదట విత్తనం పెట్టినవాడు పండు అవుతాడు.